హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్స్ ఉమెన్ కిచెన్. ఈరోజు మనం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, అదేనండి స్వర్ణగిరి టెంపుల్. ఇది మన హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది అండ్ రీల్స్ కూడా మనం చూస్తుంటే చాలా వీడియోస్ ఉన్నాయి. సో మేము కూడా చూద్దామని చెప్పేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. మేము వీకెండ్ వెళ్ళాము, శనివారం రోజు వెళ్ళాము. మనం ఇప్పుడు 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము మెయిన్ టెంపుల్కి. ఒక 1 కిలోమీటర్ వరకు ఇలాగే ఓపెన్ ప్లేస్ ఉంటుంది. చూడ్డానికి చాలా ప్రశాంతంగా ఉంది. ఫుల్ రోడ్డు ఉంటుందన్నమాట అక్కడి వరకు. తర్వాత మనకి పార్కింగ్ అనేది కనిపిస్తుంది. టెంపుల్ లోపల కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. సో మనకి వేరే ఊర్ల నుంచి కూడా వస్తారు కాబట్టి పార్కింగ్ ప్లేస్ అనేది బయట ఓపెన్గానే పెట్టారు. లోపల కూడా ఉంటుంది. సో ఇలా చూడండి, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. మనం కాస్త దగ్గరికి వెళ్ళాక పార్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. వేరే ఊర్ల నుంచి కూడా వచ్చారు. మాకు ఇక్కడ చూస్తుంటే మనకి ఇది ఆల్మోస్ట్ వరంగల్ నుంచి కూడా 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ఇక్కడ బయట పార్క్ చేసేదంతా ఫ్రీ పార్కింగ్ అన్నమాట. మనము టెంపుల్ లోపల పార్క్ చేస్తే 50 రూపీస్ వరకు పే చేయాలి. సో మేము టెంపుల్ లోపల పార్క్ చేద్దామని అనుకున్నాము, ఎందుకంటే చాలా దూరం ఉంది నడవడం. సో 1 కిలోమీటర్ నడవడం అంటే మామూలు విషయం కాదు. రోడ్డు కూడా అంటే మట్టిలాగా ఉంది. సో అందుకని మేము టెంపుల్ లోపల పార్క్ చేద్దామని వెళ్ళాము. ఇదిగోండి, టెంపుల్ వచ్చేసింది. టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి పార్కింగ్ టికెట్ ఇస్తారు. సో మనము ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. ముందుకు వెళ్తుంటే ఇలా స్టెప్స్తో మనము టెంపుల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇలా స్టెప్స్ పక్కన పాలరాతితో ఆధారాలు ఉన్న విగ్రహాలు ఉంటాయి. ఇవి చాలా బాగుంటాయి. మేము ఇక్కడ మనకు చూపిస్తున్నారు చూడండి, అక్కడ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ కాలు చేతులు కడుక్కొని చాలామంది ముందుకు వెళ్తున్నారు. అది మెయిన్ ఎంట్రన్స్. సో మేము కార్ పార్క్ చేద్దామని లోపలికి వెళ్తున్నాము. అయితే కార్ పార్కింగ్ అనేది టెంపుల్ చుట్టూ ఉంది. ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ పార్క్ చేసుకోండి అని చెప్పారు. సో మేము అలా వెళ్తూనే ఉన్నాము. చాలా దూరం వెళ్ళాము. ఆల్మోస్ట్ టెంపుల్కి బ్యాక్ సైడ్ దాకా వెళ్ళాము. అందుకని మేము మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళలేకపోయాం. కాబట్టి నేను క్లిప్స్ పెట్టాను. శ్రీవారి పాదాల నుంచి ముందుకు స్టెప్స్ ద్వారా లోపలికి వెళ్తారు. అలా వెళ్ళంగానే మనకి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్లో, అలాంటి ప్లేస్ నుంచి మేము లోపలికి ఎంటర్ అయ్యాము. ఇది ఆల్మోస్ట్ మన మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఎంటర్ అయ్యాము. కార్ పార్కింగ్ చూడండి. మేము టెంపుల్కి మే మంత్లో వెళ్ళామన్నమాట. టెంపుల్ మేము వెళ్ళేసరికి జస్ట్ 2 months కూడా కాలేదు ఓపెన్ చేసి. ఎంత క్రౌడ్ ఉన్నారో చూసారా. ఇంకా కన్స్ట్రక్షన్ మోడ్లోనే ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఎదురుగున్న బిల్డింగ్ వచ్చేసి శ్రీవారి కళ్యాణ మండపం. మేము బ్యాక్ సైడ్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి. మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది మెయిన్ టెంపుల్. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. మేము కాస్త లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్స్ ఎక్కడ ఇస్తారని కనుక్కున్నాము. ఇక్కడ టికెట్ ప్రైస్ని బేస్ చేసుకొని 3 లైన్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ది ఏంటంటే 1000 రూపీస్ టికెట్ అన్నమాట. అంటే 4 members వెళ్ళొచ్చు. ఆ టికెట్లో ఏంటంటే విఐపి దర్శనం లాగా. అందులో ఒక లడ్డు ఇస్తారు, ఒక శాలువ, ఇంకా ఒక స్వామివారిది ఒక ఫోటో ఇస్తారనమాట, ఫోటో ఫ్రేమ్. అది ఒక బ్యాగ్లో పెట్టేసి ఇస్తారు. అది విఐపి దర్శనం. దానికి వేరే లైన్ ఉంటుంది. ఇంకొక లైన్లో ఏంటంటే పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే సర్వదర్శనం. ఇలా 3 లైన్స్గా డివైడ్ చేశారు. మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు మాకేం తెలియదు. సో మేము అన్ని వివరాలు తెలుసుకొని నేను ఈ వీడియోలో చెప్తున్నాను. మనం ఒకవేళ మెయిన్ ఎంట్రన్స్ నుంచి టెంపుల్లోకి ఎంటర్ అవుతే మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా టెంపుల్ లాగా, అందులో నుంచి మనం పైకి వస్తామన్నమాట. సో అక్కడ రైట్ సైడ్లో ఒక రెడ్ కలర్ బోర్డు ఉంటుంది, నేను చూపిస్తాను. అదే టికెట్ కౌంటర్. సో మేము 1000 రూపీస్ టికెట్లో వెళ్ళాము. ఒక స్వామివారి ఫోటో, ఒక లడ్డు, ఒక శాలువా ఇచ్చారు. ఆ లైన్లో కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే అందులో లడ్డు ప్రసాదం వస్తుంది స్వామివారిదని చెప్పేసి 1000 రూపీస్ టికెట్లోనే ఎక్కువ మంది నాకైతే కనిపించారు. సో మేము ఎంటర్ అయ్యేటప్పటికి 6 అవుతుంది. ఆ టైంలో కాసేపు ఆపేశారు. అంటే టైమింగ్స్ చూపిస్తాను చూడండి అక్కడ బోర్డు పైన.
అందులో స్వామివారికి ఒక 10 నిమిషాల పాటు సేవ జరుగుతుంది. 6 to 6:30కి ఆ టైంలో ఆపేశారు. మేము టికెట్స్ తీసుకొని లైన్లో నిల్చున్నామన్నమాట. వీకెండ్స్లో అయితే చాలా రష్ ఉంటుంది టెంపుల్. ఎవరైనా పీస్ఫుల్గా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలనుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి. లేదంటే మార్నింగ్ 5 o'clockకి చాలా ప్రశాంతంగా ఉంటుందంట అక్కడ చెప్పారు. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ టైంలో కానీ వీక్ డేస్లో కానీ వెళ్ళండి. ఇక ఈ టెంపుల్ మెయిన్ విశేషాలకు వస్తే, ఇక్కడ స్వామివారి విగ్రహం అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది చాలా ఎత్తుగా ఉంటుంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. దగ్గర నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది, కానీ మనం క్లోజప్లో చూస్తాము. చాలా బాగా అనిపించింది. ఇంకొకటి హనుమంతుని విగ్రహం మనకి నేను చూపిస్తాను. మెయిన్ టెంపుల్కి పక్కగా ఉంది, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద గంట ఉంటుంది అండ్ హనుమంతుల వారి విగ్రహం ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కోనేరు. ఈ టెంపుల్లో మెయిన్ అట్రాక్షన్ ఇంకోటి ఏంటంటే కోనేరు. నేను అది కూడా చూపిస్తాను. చాలా బాగా అనిపించింది. ఇది చూడండి, ఇది మెయిన్ టెంపుల్లోకి మేము వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాక బయటికి వచ్చాము. అంటే మెయిన్ టెంపుల్లోనే ఉన్నాము. టెంపుల్లో కంప్లీట్గా ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ అలో లేవు, కానీ నేను సీక్రెట్గా వీడియో తీశాను. అక్కడ అందరూ కనిపిస్తున్నారు కదా, అది లోపలికి అలా వెళ్తుంటే ఇది గర్భగుడి అన్నమాట. స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకొక లైన్ ద్వారా మనం బయటకు వచ్చేస్తాం. టెంపుల్ చుట్టూ ఒక రౌండ్ తిరిగేసి మనం బయటకు వచ్చేస్తాము. ఆ చివర్లో మాకు ప్రసాదం పెట్టారు. ఆ రోజైతే అటుకులు ఇంకా నవోద్ ప్రసాదంగా పెట్టారు. ఇలా తీసుకొని మనము ఇక్కడ పక్కన ఎగ్జిట్ ఉంటుంది, దాని ద్వారా మనము మెయిన్ టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిపోతాము. ఇలా బయటికి వెళ్ళంగానే హనుమంతుల వారి విగ్రహం కనిపిస్తుంది. చూస్తూ ఉండండి వీడియో చివరి దాకా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వ్యూ అనేది ఇలా ఉంది. ఈవినింగ్ టైంలో ఫుల్ లైట్స్తో టెంపుల్ అనేది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కోనేరు అయితే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. నెక్స్ట్ హనుమంతుల వారిని దర్శనం చేసుకున్న తర్వాత కోనేటి దగ్గరికి వెళ్ళిపోదాం. విగ్రహం చూడండి ఎంత బాగుందో, చాలా ఎత్తులో ఉంది. మనకు వీడియోలో చూస్తుంటే చిన్నగా కనిపిస్తుంది, కానీ చాలా ఎత్తులో కట్టారు. ఇప్పుడు మనకు అక్కడ లైట్స్తో కనిపిస్తుంది కదా టెంపుల్ లాగా, అదే కోనేరు. ఇక్కడ హనుమంతుల వారి దగ్గర ఒక పెద్ద గంట పెట్టారు. అక్కడ కింద లైట్స్ ఉన్నాయి. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. బయట అయితే ఫొటోస్ తీసుకోవచ్చు, ఫోటో అలవే. లోపల గుడిలోకి అలవ్ లేదు. టెంపుల్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్లో లోపల కూడా అలవ్ చేశారంట, కానీ ఇప్పుడు కంప్లీట్గా అలవ్ చేయట్లేదు. సో చూసుకొని వెళ్ళండి. ఫోన్స్ అక్కడ పెట్టొచ్చు, లేదంటే బ్యాగ్స్లో సైలెంట్లో పెట్టేసుకొని బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చు అని చెప్పారు మేము వెళ్ళినప్పుడు. సో టెంపుల్ అయితే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయినాక వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది అనిపించింది. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి.
ఇప్పుడు మనం కోనేరు దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. ఇది 2 అంతస్తులుగా ఉంది అన్నమాట. ఇదే టెంపుల్ లాగా ఉంది. పైన నుంచి చూస్తే అయితే సూపర్గా ఉంది వ్యూ అయితే. మనము కిందికి వెళ్తే కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. మనకి కింద ఏంటంటే ఇది ఒక చెరువులాగా ఉండి లోపల పద్మనాభ స్వామి వారు పడుకున్నట్టుగా ఒక విగ్రహం ఉంటుంది. అది చూస్తుంటే చాలా బాగుంది. టెంపుల్లో సగానికంటే ఎక్కువ జనం ఈ కోనేరు దగ్గరనే ఉన్నారు. ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇది చూడడానికైనా ఈ టెంపుల్కి ఒకసారి వెళ్ళాల్సిందే. ఫుల్ లైట్స్తో డెకరేట్ చేశారు. సో కంప్లీట్గా ఈ కోనేరుని చూసేద్దాం పదండి. కోనేరుని చూసి బయటకు వచ్చేసేసరికి మాకు 7:30 అయింది. ఆల్మోస్ట్ 2.5 అవర్స్ వరకు మేము టెంపుల్లోనే ఉన్నాము. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఎంట్రన్స్కి పక్కనే ఉంది ఎగ్జిట్, ఇలా స్లోప్ లాగా కిందికి ఉంటుంది. మేము ముందర స్వామివారి పాదాలు దర్శనం చేసుకోలేదు కాబట్టి లాస్ట్లో స్వామివారి పాదాలు దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ ఎక్కడా దొరకవు. మీరు ఫుడ్ అండ్ వాటర్ కంప్లీట్గా క్యారీ చేయండి, చాలా మంచిది. టెంపుల్ అవతల బయటికి వెళ్ళిన తర్వాత 3-4 కిలోమీటర్స్ తర్వాత మనకి మెస్సులు కనిపిస్తాయి. సో పిల్లలతో వెళ్ళే వాళ్ళు కంపల్సరీగా ఫుడ్ని క్యారీ చేయండి. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అవుతుందనుకుంటే కంపల్సరీగా ఒక కామెంట్ పెట్టి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.